పాపం మా రవి గారికి పాపం బాధపడుతుండే. సరే మేమైతే తప్పించుకుంటున్నాం సార్ అంటే వాళ్ళు అంత పని చేసి ఆ కాలంలో ఇప్పుడున్న కొంతమందిని చూస్తే ఆయనకు తొందర రిటైర్ అయితే బాగుంటుండని ఒక 2-3 సార్లు. మార్పు అనేది డిపార్ట్మెంట్లో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు. అప్పుడు లాగులు వేసుకొని తిరిగేది, తర్వాత పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు పెన్సిల్ కార్డు పాయింట్లు వేసుకుంటారు. అప్పుడు ఒకటే క్వార్టర్స్లలో ఉండేది. ఇప్పుడు 50 కిలోమీటర్లు ఉన్నా 70 కిలోమీటర్లు ఉన్నా అప్పడం చేసే పరిస్థితులు వచ్చింది. పరిస్థితులు మారినాయి కాబట్టి మనం కూడా మన పాత పద్ధతుల నుంచి మనం కూడా బయటకు రావాలి. అట్లా అప్పుడున్న పోలీసులు ఇప్పుడు వేయాలంటే ఇప్పుడు ఎవరు కూడా ఉద్యోగానికి రాదు. కాబట్టి మీ కూడా మీ స్టాఫ్ అందరినీ కోరేది ఏంటంటే ఒకరి నుంచి ఒకరు సాడే చెప్పుకోవడం పని చేసి ఇప్పుడు మా రవి సార్ మంచిగా చేసిన పని పాపయ్య సార్ పోగానే ఇప్పుడు సర్కిల్ ఆఫీస్లో మాకు కోఆర్డినేట్ తక్కువ అయిపోయారు. అది కాకుండా మనం కూడా అలా ఒక 50% అయినా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్నే మీరు మీ పదవి అనంతరము మళ్ళీ మీ వ్యక్తిగత రోజులు ఎట్లాగో ఉద్యోగానికి నా జీవితం అంతా తయారు చేసిన అని చెప్పేసి ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి నా పర్సనల్గా ఎంజాయ్మెంట్కి వదిలేస్తాను కాకుండా ఇప్పుడన్నా మీ పిల్లలు బాగా చూసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాట్లాడేటప్పుడు ప్రారంభించి చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈరోజు పదవీరమణ జరుపుకుంటున్న రవీంద్ర సార్ గారి ఈ ప్రోగ్రాంకి వచ్చిన డిఎస్టర్ గారికి, అలాగే సెకండ్ ఇన్స్పెక్టర్ మెడికల్ గారికి, తోటి ఎస్ఐలకి అందరికీ నమస్కారాలు. రవి సార్తో నాకు గత 3-3.5 సంవత్సరాల నుండి అనుబంధం ఉంది. నేను అల్లవరంలో ఉన్నప్పుడు కూడా సార్ సర్కిల్ రైటర్గా ఉండే. సార్ రైటర్గా ఉన్నప్పుడు సార్ ఇట్లా కొత్త రైటర్లు చాలామంది తయారు చేశారు. సార్ ప్రసార్ అంటుండే నేను ఒక రైటర్లో ఫ్యాక్టరీ పెట్టినట్టు సార్ చెప్పింది కూడా ఒక 2 రైటర్లు. మళ్ళీ రీసెంట్గా కంటెస్ట్ కూడా మన పూర్తిగా బాధ్యతలన్నీ నేర్పించి పదవి విరమణ తీసుకుంటున్నాడు. చాలా ఇంతకుముందు ప్రవీణ కొత్త ఉండే సార్ లేకుండా ప్రవీణ కొత్త తీసుకుని ప్రవీణ రైటర్ తయారు చేశారు. సార్ నేర్పడంలో నిష్ణాతుడు. ఏ పనైనా సరే ఖచ్చితంగా చెప్పి చేయిస్తుంటే మా సార్ సర్కిల్ రైటర్ ఉన్నప్పటికీ ప్రతిరోజు నేను అలా ఉన్నప్పుడు పిఎస్కి వచ్చి ఎవరు ఏం చేయాలి రైటర్ ఎలా చేయాలి వర్క్లన్నీ బాగా గైడ్ చేసేవాడు. సీనియర్ ఎక్స్పర్ట్ నాకు లేకుండా ఎవరు సీనియర్ చెప్పాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈరోజు రిటైర్డ్ అవుతున్నాడు. రిటైర్డ్ అయిన స్టేజ్ జీవితం కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుకోవాలి. దేవుడు కూడా అతనికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి. కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఈ రోజు 3 సంవత్సరాలు చేసిన ఎప్పుడైనా ప్రతిదీ సార్ ఖచ్చితంగా ఎప్పుడైనా సార్ ఇలా చేయాలి సార్, ఇది చేద్దాం సార్, నెక్స్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఇది ఉంటుంది సార్. ఎలక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ 2 ఎలక్షన్లు సార్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఎలక్షన్ అప్పుడు కూడా చెప్తుంది ఏమి మన దగ్గర రెడీ ఉండాలి సార్, ఆఫీసర్లు ఎలా ఉంటుంది ఆటో లేదు సార్ అన్నీ ముందుగా నేర్పిస్తుంటే చెప్పుకుంటే సార్ మాకు గైడ్ చేసి మీరు గైడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు దేవుడు మంచి ఆరోగ్యం చేయాలి, సుఖ సంతోషంగా కోరుతున్నాను సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేయమని మాట్లాడాల్సిందో కోరుతున్నాను. సభకు నమస్సులు. అందరూ ఒకసారి నమ్మాలి. ఈరోజు సమావేశానికి హాజరైన ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన రవీంద్ర సార్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే ముఖ్యంగా మా ఎస్ఐలకి, మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటామంటే ఎలక్షన్ టైంలో అయినప్పటికీ ఎస్డిపిఓ గారు సార్ అనుమతించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనందుకు ప్రత్యేకమైన నమస్తులు తెలియజేస్తూ, అలాగే నా దగ్గర పనిచేయుచున్న అనుకుంటున్నారా కాదు, నాతో పనిచేయుచున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా, మీరు నా దగ్గర పనిచేయట్లేదు, నా కింద పనిచేయట్లేదు, నాతో కలిసి పనిచేస్తున్నా మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మనం ఈరోజు ఏదో భోజనం చేయడానికో లేకపోతే కాలక్షేపం చేయడానికో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. పదవి విరమణ అనేది చాలా ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీవిత దశలో ముఖ్యమైన ఘట్టం. జీవించేటప్పుడు మనం పుట్టుక అనేది ఎవరి చేతిలో లేదు, మరణం అనేది ఎవరి చేతిలో లేదు. కానీ ఆయన గమనం, జీవిత గమనం మనకు ఒక ఆదర్శమైన జీవిత గమనం ఉన్నప్పుడు దాన్ని 10
ఉద్యోగపైన ఆధారపడ్డది. అలాంటి సమయంలో మనం ఏ చిన్న తప్పు చేసినా మన కుటుంబం అంతా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పదవి విరమణ సమావేశాలు ఎప్పుడైనా ఉంటే మనం అందరం కలిసి ఒకసారి చర్చించుకుంటే తనలో ఉన్న మంచి గుణాలను మనం అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితం మనం చాలా సునాయాసంగా ఉంటుంది. కాబట్టి మన సర్కిల్ అందరం కలిసి ఇది ఆనవాయితీగా ఉన్నాడు, రెగ్యులర్గా ఉన్నాడు. నేను వచ్చిపోవడం సర్కిల్ ఒక 2 years పనిచేస్తాం, ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళిపోతాం. కానీ ఆఫీసర్లో వీళ్ళందరికీ అలవాటు పడాలి. ఒకసారి మనం అందరం ఒక కుటుంబ సభ్యులు. నా 2 పిల్లలు కుటుంబం అనే కాదు, ఇక్కడ పనిచేసినప్పుడు మీతోనే ఎక్కువ ఉంటా. కాబట్టి 24 గంటల్లో ఉండేది మీతోనే. కాబట్టి మీరందరూ క్షేమంగా ఉన్నప్పుడే నా కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఒక పోలీస్ స్టేషన్ అని కాదు, 4 పోలీస్ స్టేషన్లో సర్కిల్ నాకెంత ఇంపార్టెంటో మీ పోలీస్ స్టేషన్ మీ ఎస్ఐ గారికి ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తారో మీరందరూ ఒక కుటుంబ సభ్యులుగా మిగలాలి. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో 20 మంది ఉంటారండి. అందులో ఒక్కొక్క 20 కుటుంబాల నుంచి వస్తాం. ఆ 20 కుటుంబాల నుంచి వచ్చినప్పుడు 20 రకాల మనుషులు ఉంటారు. మన కుటుంబంలో పిల్లలమే రకరకాలుగా ఉంటాం. మన సమాజంలో ఉండే కష్టాలు కూడా రకరకాలుగా ఉంటాయి. హాస్పిటల్కి పోయినప్పుడు ఒక రకమైన కోరికలు ఉంటాయి ప్రజలకి, కోర్టుకు పోయినప్పుడు ఒక రకమైన కోరికలు ఉంటాయి. మన దగ్గరకు వస్తే విపరీతమైన కోరికలు ఉంటాయి ప్రజలకి. కాబట్టి మనం ఒక్కరిమే యూనిఫామ్ వేసి సమాజానికి సేవ చేస్తాం. కాబట్టి మనం అందరినీ మంచి చేస్తే ఎంత పొగుడుతారో లేదో తెలియదు, కానీ చెడు చేస్తే మాత్రం మనకు చాలా చెడు పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ మంచిగా పని చేయాలని, ఎప్పుడైనా ఈ పని విరమణలో తను చేసిన మంచి పనులు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఆయనలో ఉన్న ముఖ్యమైన విషయాలు నేను చూసిన 1 సంవత్సరం 9 నెలల్లో ఫస్ట్ ఆయన మాట్లాడితే నాకు తప్ప పక్కోడికి వినిపించదు. అది కూడా ఒక మంచి వాయిస్ గట్టిగా ఉందనుకోండి, కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నా వాయిస్ గట్టిగా ఉంటుంది, నేను ఎంత మంచిగా చెప్పినా కూడా మేడం ర్యాష్గా ఉంటుంది అంటారు. ర్యాష్గా ఉందా? కాకపోతే నా వాయిస్ గట్టిగా ఉంటుంది కాబట్టి ర్యాష్గా అనిపిస్తుంది. ఆయన ముఖం చూసి ఎట్లుంటుంది, ఆవులా ముఖం ఉంటుంది. అది కూడా అంటే మనం ఎక్కడ ఏ రకంగా ప్రవర్తించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. తనలో ఉన్న మంచి గుణం ఏంటంటే, మన పోలీసులో ఉండాల్సిన ముఖ్యమైన విషయం, మీరు పని చేస్తారా చేయరా, దాన్ని ఎంత బాగా చేస్తారో అనేది తర్వాత క్యాలిక్యులేషన్ అవుతుంది. కానీ మనకు ట్రైనింగ్లో 1కి 100 సార్లు డిసిప్లిన్ 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 అంటారు. కానీ ఇప్పుడు ఆ డిసిప్లిన్ అనేది చాలా కొరతయింది. దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమంటే మీరు ఎంటెక్ చేసినాం, బీటెక్లు చేసినాం, ఆటెక్ ఏ టెక్ చేసినా ఏముందండి, క్రమశిక్షణ లేకపోతే ఆ టెక్కులన్నీ పనికిరావు. దయచేసి క్రమశిక్షణ అనేది అలవర్చుకోవాలి. మన ఇంటి పెద్ద, ఇప్పుడు నేను బలగాధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకోండి, తను మొత్తం తనే మేనేజ్ చేసేవాడు. మేము ఇప్పటికి కూడా తన దగ్గర నేను ఎప్పుడు కూడా రవీందర్ అని ఇప్పటి వరకు కూడా పిలవలేదు. ఆయన నాకంటే వేరే చిన్న ఆఫీసర్ అయినప్పటికీ నాకంటే పెద్ద వయసు. ఆయన పుట్టిన జాబ్లో వచ్చినప్పుడు నేను పుట్టిన్నా. కాబట్టి రవీందర్ సార్ అనే సంబోధించేదాన్ని. కాబట్టి మనము ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలి. అది ఎక్కడ వస్తుంది, నేను గౌరవించినట్లయితే నా పిల్లలు నేర్చుకుంటారు. నేనే రవీందర్ సార్ అంటే నా కింద పనిచేసే వాళ్ళందరూ గౌరవిస్తారు. కాబట్టి మీరందరూ కూడా సక్రమంగా పనిచేయడానికి ఇలాంటి ఆఫీసర్ని ఉదాహరణ తీసుకోవాలి తప్ప ఎవరో చెడు ఆఫీసర్ని, ఎవరో కొన్ని తప్పులు చేసే ఆఫీసర్ని ఉదాహరణగా తీసుకోవద్దు. నిజంగా రవీందర్ సార్ చాలా మందికి రిటర్న్ నేర్పించాడు. పదవి విరమణ అప్పటికి ఆయనకు నా వల్ల ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఒకటే ఆయన ఎప్పుడో లింగంపల్లి దూరం వెళ్ళేవాడు కాదు. నాకు అడగాలంటే లేడీ ఆఫీసర్ కాబట్టి భయపడేవాడు, చాలా తక్కువ వెళ్ళేవాడు. అది కొత్త వచ్చిన మీరైతే కొత్త ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా అలాంటి క్రమశిక్షణ నేర్చుకోవాలని. ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే, తనలో ఉన్న మంచి గుణాలు అందరికీ అలవర్చుకుంటే మీ ఉద్యోగం సాఫీగా కొనసాగుతుంది. మిగతా సౌండ్ క్లారిటీ లేదా? ఓకే, మీరందరూ ఇప్పుడు సరే ఇది ఒక సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంతమంది కలవం కాబట్టి పోలీసులకు ఏముంటుందంటే అవకాశం వచ్చినప్పుడు ఉద్యోగం గురించి చర్చించుకుంటాము. మనకు దయచేసి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, అందుకే సార్కి రమ్మన్నది కూడా అందరూ ఉంటారు, ఎలక్షన్ విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు అని. ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనం రూల్లో ఉంది. అందరూ కూడా చాలా క్రమశిక్షణ ఉండాలి. మనము ఇప్పుడు డీజీతో పనిచేయట్లేదు, మనం అందరము ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రాజకీయ నాయకులతో అనుబంధంగా ఉండకూడదు, వాళ్ళతో చెడుగా ఉండకూడదు. బుద్ధి తప్ప వేరే మైండ్తో పనిచేయకండి. మనం అందరం ఎలా ఉండాలి, సర్కిల్ ఆఫీస్
అల్లాదూర్ కంటే ఎక్కడ పని జరగకపోయినా అల్లాదూర్ యొక్క సర్కిల్లో పని చేయించున్న ఆఫీసర్కి చెప్పినట్లయితే ఆ పని జరుగుతుంది అని అనుకోవాలి మెదక్ జిల్లాలో. అలా చేస్తారా? ఇప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా నా వరకు తీర్చగలిగిందైతే ఖచ్చితంగా తీర్చగలుగుతాను, ఆఫీసర్తో తీర్చగలిగినట్లయితే కూడా ఖచ్చితంగా తీర్చగలుగుతాను. దయచేసి మీరందరూ కూడా బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. నేనున్నా ఇంకో ఆఫీసర్ వచ్చినా మన జీవితంలో ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అందరూ పనిచేస్తారు, మంచి పని చేస్తారని ఆశిస్తూ, అలాగే రవీందర్ సార్కి ఇంకా ఈవినింగ్ ఆయనకి ఒక అలవాటు ఉంటుందని నాకు చెప్పిండు. పాపం ఆయన ఈవినింగ్ ఎప్పుడంతా రిలాక్స్ అయితే ఒక పెట్టేస్తున్నా అంటే నేను గుర్తు వచ్చేదానంట. ఆయన ఎప్పుడైనా పెట్టేస్తుంటే నేను ఫోన్ చేస్తే తడబడుతుందని పాపం రిలాక్స్ అయ్యేవాడు కాదని చెప్పారు. ఇక్కడ నుంచి ఫోన్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కాకపోతే ఆరోగ్యం కూడా కాపాడుకోండి. ఒక కుటుంబం బాగుపడాలంటే తను ఇన్ని రోజులు కష్టపడ్డాడు, వాళ్ళ పిల్లలు కూడా ఇంకా సెటిల్ కాలేదని తెలిసింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలంటే పిల్లలు క్రమశిక్షణతో ఉంటేనే తల్లిదండ్రులు చాలా ఆనందంగా జీవిస్తారు. పిల్లలు మీరందరూ కూడా మంచిగా చదివి ఉన్నత స్థితిలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు మీ తండ్రి గారికి మీ కుటుంబ సభ్యులకు తీసుకురావాలని, అలాగే ముగించే ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. ఇప్పుడు అన్ని టూర్లు అన్ని ఎంజాయ్ చేయండి, ఇక డబ్బు మీద అవసరం లేదు, పిల్లలు సంపాదించి పెట్టాలి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు ఆనందంగా ఉండాలని, మీ పిల్లలు ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మేడం, చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. మీ ప్రతి మాట ఆమె ముఖ్యమే. మేడం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మా ఆఫీస్కి వచ్చిన ప్రతి పిటిషన్ ఎఫ్ఐఆర్ అయితే ఈ పార్టీ క్రైమ్ 200 దాటాయి. అన్ని పిటిషన్స్ వస్తాయి మీ ఆఫీస్కి, ప్రతి పిటిషన్ సాల్వ్ చేస్తారు, పేదవాళ్ళకి ఎంతో న్యాయం చేస్తారు. ఆఫీస్కి వచ్చారు అంటే మేడం గురించి అందరిచ్చే కాంప్లిమెంట్ ఏంటంటే, ఈమె రేణుక కాదు అల్లదిలో వెళ్తున్న రేణుక ఎలమ తల్లి. ఈ కాంప్లిమెంట్ అనేది జీవితానికి సరిపడే జీతం తీసుకున్నానంటే ఎక్కువ. ఇంత గొప్ప కాంప్లిమెంట్ ఎవరు పొందరేమో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంత గొప్పగా ఉంటుంది మేడంకు, అంత బాగుంది మేడంకి పేరు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే ఒకే ఒక కారణం మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు డిఎస్పీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన రవీందర్ హెడ్ కానిస్టేబుల్ గారు ఫేర్వెల్ పార్టీకి చేసిన వేదిక పైన ఉన్న మన అల్లాదూర్ సిఐ గారు, అదేవిధంగా అల్లాదూర్ ఎస్ఐస్, ఈరోజు మన ముఖ్య ప్రత్యేక అతిథి మన రవీందర్ గారు, శ్రీమతి రవీందర్ గారు, అదేవిధంగా అల్లాదూర్ సర్కిల్ సిబ్బంది అందరికీ కూడా, మరి ముఖ్యంగా రవీందర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్సమాజాలు తెలియజేస్తున్నాను. ఆ రేణుకు మాట్లాడితే ఇంకా మనం మాట్లాడడానికి ఏమి ఉండదు, ఎందుకంటే మొత్తం చెప్పేస్తారు కాబట్టి. మంచి వక్త, బాగా మాట్లాడుతుంది. ఈరోజు మనకి రవీందర్ హెడ్ కానిస్టేబుల్ గారి రిటైర్మెంట్ సందర్భంగా మన ప్రతి ఎంప్లాయీకి కూడా ఉద్యోగంలో వచ్చేటప్పుడు ఎన్లిస్ట్మెంట్ ద్వారా మనం జాబ్లోకి వస్తాం. తర్వాత పదవీ విరమణ ద్వారా మనం జాబ్ నుంచి నిష్క్రమిస్తాం. 92లో జాబ్లో ఎన్లిస్ట్ కావడం జరిగింది మన రవీందర్ గారు. ఈరోజు 25లో దాదాపు 33 years సుదీర్ఘమైన సర్వీస్ చేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ 33 years సర్వీస్లో మనం ఎలా పనిచేసామనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్నో కష్టాలని ఎదుర్కొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడైతే మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగం చేస్తున్నాం, కానీ 90sలో చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, మన జిల్లా అంతా కూడా చాలా ఎఫెక్టెడ్ ఏరియా. అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాలకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేశారు. ఇళ్ళ దగ్గర పడుకునే లేదో కాదు, కానీ అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి. ఇప్పుడైతే మనకి వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉద్యోగం చేస్తున్నాం. అప్పట్లో ఆఫీసర్స్కి ఒక ప్యాషన్ ఉండేది, పోలీస్ అంటే నేను పోలీస్ కావాలి అనే ఆతృతతో ఉద్యోగాలకు వచ్చేవారు. అదేవిధంగా పనిచేసేవారు కూడా. ఇప్పుడు కొత్త ఆఫీసర్లు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మన చాలామంది ఎస్ఎస్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఎవరైనా సరే జాబ్లో జాయిన్ అవుతారు, కానీ వాళ్ళకి ప్యాషన్ అనేది లేదు. నాకు అదొక ఉద్యోగం మాత్రమే అనుకున్నారు, కానీ గతంలో ఆఫీసర్స్ అందరూ కూడా అదొక ప్యాషన్గా పోలీసులోకి వచ్చేది, కష్టపడి పనిచేసేది, న్యాయం చేసేది, సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఉద్యోగం చేసేది. ఇప్పుడు అల్లాదూర్ సర్కిల్ బాగా పనిచేస్తుందని మనం చెప్పుకుంటాం.
అలాంటి బాగా పనిచేస్తుందంటే మనకి సిఐ మేడం బాగా పనిచేస్తున్నారో అనుకుంటాం. అటువంటి సీఎం మేడం గారికి కూడా ఆ రైటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి రైటర్గా మనకు రవీందర్ అన్ని విధాలు కూడా మీ మల్లాపూర్ సిఐ గారికి సహాయ సహకారాలు అందించి మేడంకి పేరు రావడంలో కూడా ఆయన సహాయ సహకారాలు ఎంత ఉంటాయి. ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం, బయట తిరుగుతున్నాం కాబట్టి ఆఫీసర్స్కి రైటర్ చాలా ఇంపార్టెంట్. అలా పనిచేసి ఈరోజు చాలా మంచి పేరు తెచ్చుకుని మీ అందరూ మాట్లాడుతుంటే రవీందర్ ఎంత బాగా పనిచేస్తుందనే విషయం నాకు తెలుస్తుంది. అటువంటి ఇప్పుడు వెళ్ళినందుకు కూడా మాట్లాడడం జరిగింది. మరి రైటర్ వెళ్ళిపోతున్నారు కదా, మరి ఆయన మళ్ళీ కొత్త రైటర్లు ఏమైనా తయారు చేశాడని అడిగితే ఆల్రెడీ మీరు ఎన్నిక వాళ్ళందరూ కూడా చెప్పారు. కొత్త వాళ్ళని కూడా కొంతమంది ట్రైన్ చేసి ఆయన వెళ్ళిపోతాడు అంటే చాలా గొప్ప విషయం. సాధారణంగా మన దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే మన దగ్గర విద్య ఉంటుంది కానీ ఎవరికి చెప్పం, లాస్ట్ రిటైర్మెంట్ అయ్యేలా కూడా ఎవరికి చెప్పరు. అటువంటిది రవీంద్ర ఈరోజు కొత్త రైటర్స్ తయారు చేసి ఈరోజు పదవి పేరు పని వెళ్తున్నాడు అంటే కనుక ఉన్న ఆఫీసర్స్ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఫర్దర్గా కూడా డ్యూటీ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మంచి 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 రవీందర్ ఈరోజు మన మధ్య నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు. బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా ఇన్ని రోజులు కష్టపడి ఈ రోజు హ్యాపీగా రిటైర్మెంట్ అయ్యే సందర్భంగా, ఎందుకంటే నాకు మన ఏఎస్ఐ చెప్పారు రిటైర్మెంట్ సమయంలో ఆరోగ్యంతో రిటైర్మెంట్ కావడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్లు మనం చూసాం రిటైర్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడుతూ రిటైర్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా మన పోలీసులో మీ అందరికీ తెలుసు మనకి ఏ ఫంక్షన్ అయినా పోవడానికి ఉండదు. ఏ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ మనకి సాధారణంగా పోయే అవకాశం ఉండదు. ఈరోజు దసరా చాలా మంది ఉమెన్ ఆఫీసర్స్ లీవ్లో పోదాం ప్రయత్నం చేస్తారు, కానీ ఉమెన్ ఆఫీసర్స్ ఎవరు కూడా లీవ్ ఉందని మన ఎస్పీ గారు చెప్పారు. అంటే మనకి పండుగలు కానీ ఫంక్షన్స్ కానీ చాలా తక్కువ మనం అటెండ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా రవీంద్ర కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పటికి ఫ్యామిలీ కలిపి మన ఫంక్షన్స్ అటెండ్ అయ్యే అవకాశం దొరుకుతుంది. నిన్న కూడా సరదాగా మన రవీంద్ర మా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను కూడా చెప్పిన నాకు కూడా పోవడానికి వీలు కావట్లేదు అంటే వాళ్ళ పెద్దమ్మాయి అంటే మా డాడీలో మీరు టైం తీసుకుని వెళ్ళిపోండి, ఎంత చెప్పినా మాకు అవకాశం ఉండదు, కంపల్సరీగా ఉండాల్సిందే. పోలీస్ అంటేనే కంపల్సరీగా మనకి పండుగలు ఫెస్టివల్స్ అన్ని గుర్తుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఫ్యామిలీతో పాటు కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. మరి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ సక్సెస్ఫుల్గా పనిచేసినంటే ఇంపార్టెంట్ వాళ్ళ వైఫ్. ఎందుకంటే వాళ్ళు బయట వెళ్ళి ఫీల్డ్లో ఉండి ఎక్కువ టైం డ్యూటీ చేయాలంటే ఇంట్లో ప్రశాంతంగా పిల్లల్ని పెంచడంలో కానీ వాళ్ళని చూసుకోవడంలో కానీ వీళ్ళ క్యాంపులో పోయినప్పుడు అన్ని చేయడంలో కానీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తే కనుక ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు 33 years కంప్లీట్ సర్వీస్ చేసి పదవి విరమణ చేసే అవకాశం దొరుకుతుంది. అందులో మరి ముఖ్యంగా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్లు సక్సెస్ఫుల్ పనిచేయడానికి కారణం మెయిన్ మేడమే. అందువల్ల ఈరోజు మేడం గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా మన రవీందర్ చేసే పని విషయంలో కానీ ఆయన అందరితో కలిసి ఉండే విధానాన్ని బట్టి అన్ని విధాలు కూడా కొత్తగా వచ్చి ఆఫీసర్లు తెలుసుకుని అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్కి మంచిగా పనిచేసి సక్సెస్ఫుల్గా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ పదవి విరమణ చేస్తున్న రవీంద్ర గారికి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న రవి సార్ ప్రసంగం వినే సమయం వచ్చేసింది. సార్ మీ 33 ఏళ్ళ జీవితానుభవాన్ని కనీసం 30 నిమిషాలైనా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు ఇంత మంచి అవకాశం రాదు కాబట్టి మీకు కంటే కొంచెం తెచ్చే వద్దు మాకు. మీ జీవితం అంతా మాకు చెప్పాలి 30 నిమిషాలు. సార్ గారికి, ఏ మేడం హలో గారికి, ఎస్ఐ శంకర్ సార్, ఎస్ఐ కేమల్ సార్, ఎస్ఐ రేవణ్ గారు, ఎస్ఐ శ్రీపతి సార్, నాకు వేదిక ఉన్న నా మిత్రులు, నా బంధుమిత్రులకు, నా కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 1992లో బర్త్డే అయ్యాను. బర్త్డే అయిన సమయంలో నా జీవితం అనేది పోలీస్. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చి నా ఉద్యోగంతోనే నా బతుకు. నా పెళ్ళికి ముందే ఉద్యోగానికి వచ్చాను. ఉద్యోగంలో ఫస్ట్ కుటుంబం పోలీస్ కుటుంబం, తర్వాత నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నా జీవితంలో ఇప్పటికీ నా 100%లో 70% పోలీసుకు అంకితం చేశాను. నా పిల్లలను చూస్తున్నాను.
వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళు చూసుకున్నాను. నా భార్య ఎంతో సహాయ సహకారం చేసింది. నా పిల్ల బాబులు ఇప్పుడు ఎన్నాళ్ళు ఎప్పుడైనా చదువు బాగా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి 4 years అయింది. ఇక అల్లారు సర్కిల్లో 4 years అయింది. సీఏ మేడం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సీఏ మేడం గారు ఆఫీస్కి వచ్చారు. ఒక ఫైల్ తీసింది. ఒక ఫైల్ తీసి మేడం చేసి పక్కకు పోయి ఆ రోజు మేడం బాగా చెప్తాను. అంటే అడ్వైజర్ లేకుంటే నేను చేయను. రాజకీయంలో మంత్రి అంటే ఉంటారు. రాజకీయంలో మంత్రి చేయాలి. ఆ రోజు అవకాశం ఇప్పటికీ చాలా రోజులు మేడం అనేది రాలేదు. అలా ఫేస్లో ఫీలింగ్స్ ఇట్లా బయలుదేరడం అది ఇంకా మస్తు బాధించాయి. కానీ ఇప్పటికీ మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకొకరికి చెప్పాలంటే 1992 నుంచి నేను ఫస్ట్ పిట్కేపల్లి విలేజ్లో ఒక మర్డర్ కేసు అయితే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేదు. నా ఇంట్లో శ్రీశైలం జమీదారు, ఆయనకి ఏం రాదు, నాకు అసలు రాదు. అప్పుడు వర్షాకాలం మొత్తం బస్సెస్ లేవు. 7 o'clock ఒక రాత్రి మోటార్ సైకిల్ పోతుంటే మళ్ళీ లేదు పొలిటికల్ మర్డర్. అది ఇంకే సేవడానికి రాదు. ఆయన నెంబర్ చెప్పడు కాదు. నేను పాత పైన నుంచి రాసి చేస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు. అప్పటి కాలంలో ఎవరు చెప్పేవారు లేదు. ఇప్పుడు చెప్తే నేర్చుకునేవారు లేదు. ఇవాళ గుర్తొస్తారు. ఎక్కువ అన్నికెళ్ళి ఎక్కువ చదువుకుని ఉస్మానియా చదువుకొని తెలియకపోయినట్టు పట్టారు. అప్పుడు భయపడినా వాళ్ళు బాగా రాస్తున్నారు. ఏం చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మన సర్కిల్లో ఉన్న ఆడపడుతులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన రైటర్లకు, సిడిఓలకు, డ్రైవర్లకు, నాతో పనిచేసిన మిస్టర్ చెన్నై స్వామి గారు, ప్రవీణ్ గారు, మన బ్యాట్స్మెన్ లేఖలి గారికి అందరికీ నా వందనాలు. నేను చెప్పేది ఒకటే, మనము ఇంటికి వెళ్ళి వచ్చినామా మనం కరెక్ట్ పని చేసి వెళ్ళిపోవాలి. మనకున్న చుట్టుపక్కల మనం చేసే న్యాయం చేసుకోవాలి. మనం చేసే మన కోసం ఎంతోమంది చూస్తున్నారు. ఇంటికి రాకపోతే ఇది వదిలేయండి, మీరు చేయాలి. అది నా కోరిక. సరే, నా ఏంటంటే పనిపించండి. నాలాంటి మిత్రులు కూడా కొంతమంది నా వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇంత విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు డిఎస్పీ సార్ గారికి, సిఏ మేడం గారికి, ఎస్ఏ సార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర సార్. యాక్చువల్ అది ఒక్కరోజు తిట్టినా మళ్ళీ ఎప్పుడు తిట్టి తినలేదంటే అసలు ఉంది నమస్కారం. ఆ ఒక్కరోజే తిట్టా, మళ్ళీ ఎప్పుడైనా తిట్టారా? ఆ ఒక్కరోజు తిట్టినందుకు మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎందుకంటే ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే చాలా గట్టిగా పనిచేస్తారు. అది ఆఫీసర్లో ఉండాల్సిన లక్షణాలు కాబట్టి తిట్టిన. ఇప్పుడు కూడా మీకు అందరికీ తిట్టే కూడా కోపగించుకుంటే మీ మంచి గురించి కోపగించుకుంటాను తప్ప నా వ్యక్తిగతమైన స్వార్థం ఉండదు. మీరు తిట్టగానే దులుపుకొని ఇంటికి పోతారేమో, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 100 సార్లు ఆలోచిస్తాను, వీళ్ళని ఎందుకు తిట్టారు. కాబట్టి నా సర్కిల్ ఒక మంచి స్థాయిలో ఉండాలని మిమ్మల్ని తిట్టాను తప్ప నా పిల్లలు తప్పు చేసి చెంప మీద ఎలా కొడతానో, మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు మీరు ఏజ్లో పెద్ద ఉండొచ్చు. కాబట్టి మీరు అందరూ బాగా పనిచేయాలని తింటాను తప్ప వ్యక్తిగతంగా ఏముండదు. నేను ఉన్నది రోజు మీరు తిట్టుకుంటారని నాకు తెలుసు. పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేడం మీరు వైద్యుని బాధపడుతున్నారని కూడా అంటారని కూడా నాకు తెలుసు. కాబట్టి మీరందరూ బాగా పనిచేయాలని చెప్తాను. పెద్ద మనుషులు క్షమించండి రవీంద్ర సార్, అది అప్పటికే మాఫ్ చేసేయండి, మళ్ళీ మనసులో పెట్టుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరైనా కుటుంబ సభ్యులు మాట్లాడడం మర్చిపోయి